చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వచ్చాయి. సెక్షన్ 17A అన్వయించడంలో తమకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయని ధర్మాసనం తెలిపింది. తగిన నిర్ణయం కోసం చీఫ్ జస్టిస్ కు నివేదిస్తున్నామని వెల్లడించింది. చంద్రబాబు కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని సీజీఐని కోరింది. దీనికి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ సీతారామరాజు పూర్తి సమాచారం అందిస్తారు. రాజు, సునీత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ఏదైతే ఉందో దీనిపై సుప్రీంకోర్టు కొద్దిసేపటి క్రితమే కీలకమైన తీర్పును వెలువరించింది. అయితే ద్విసభ్య ధర్మాసనం, ఇద్దరు సభ్యులకు సంబంధించిన ధర్మాసనంలో రెండు రకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పరస్పరం భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో ఈ మొత్తం కేసును త్రిసభ్య ధర్మాసనానికి పిటిషన్ ను పంపాలి అనే ఒక ఆలోచన చేశారు. దానికి ఈ కేసును సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ కు రిఫర్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. కీలకమైన అంశం ఇది. అందరూ కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన ఈ కేసులో ద్విసభ్య ధర్మాసనంలో ఎటు తేలకపోవడంతో సీజీఐ బెంచ్ కు ఈ కేసును బదిలీ చేయాలని కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. 17A పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన పరిస్థితి. వాస్తవానికి 17A కింద గవర్నర్ నుంచి ముందస్తుగా అనుమతి తీసుకున్న తర్వాతనే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ అనుమతి తీసుకోకుండా ఏపీసీఐడి చంద్రబాబుపై నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టివేయాలని సుప్రీంకోర్టులో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే క్వాష్ పిటిషన్ కు సంబంధించిన అంశం కూడా తీర్పు రావడం అనేది అత్యంత కీలకమైన అంశంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం అనేది అత్యంత కీలకమైన అంశం. ఇద్దరు కూడా భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇందులో చంద్రబాబుకు 17A వర్తిస్తుందని జస్టిస్ బోస్ పేర్కొనగా ఇది వర్తించదని జస్టిస్ బేలా త్రివేది స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఇద్దరికి కూడా భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమైన ఈ తరుణంలోనే సీజీఐ బెంచ్ కు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సంబంధించిన బెంచ్ కు కేసును బదిలీ చేయాలనే ఒక కీలకమైన నిర్ణయం ఈ రోజు వెలువడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సునీత. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.